నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాల ఆందోళన. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదంటూ హెచ్చరిక. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత. కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగించడంతో రోడ్డెక్కిన బాధితులు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శల దాడి. అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం. దారి దోపిడీదారుల అరెస్ట్. 7గురిని అదుపులోకి తీసుకున్నామన్న నర్సాపురం డీఎస్పీ మురళీకృష్ణ. కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా శిబిరాలను CITU జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, CH రాజ్ కుమార్, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, పెద్దిరెడ్డి సత్యనారాయణ దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ, SFI కాకినాడ జిల్లా కార్యదర్శి M గంగా సూరిబాబు, విద్యార్థి JAC బుల్లిరాజు, PDSU జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, DYFI జిల్లా కో కన్వీనర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను, ఉద్యోగుల బలవంతపు బదిలీలను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా సుమారు 20 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని, దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ ఆపకుంటే ఉమ్మడి ప్రజా సంఘాల కార్యాచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద విద్యార్థి యువజన సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని కోరుతూ రీలే నిరాహార దీక్షలో చేపట్టడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ 32 మంది యువకులు విద్యార్థుల ప్రాణత్యాగంతో నిర్మించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అందులో హక్కు అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కావాలని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చూస్తూ ఉంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రోత్సహిస్తుంది. మా ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా మాట్లాడతాము. మాకు మిత్రులు కాబట్టి చెప్పినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ఏదైతే జనసేన బీజేపీ కూటమి నాయకులు కనీసం మాట్లాడడం లేదు, రాష్ట్ర అసెంబ్లీలో కనీసం చర్చ పెట్టడం లేదు. దీని మీద తక్షణమే రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము SFIగా విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తాం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకూడదని, దాన్ని ప్రైవేటీకరణ చేస్తే మేము ఇంకా భారీ ఎత్తుగా పోరాటాలు చేస్తాం. విశాఖ ఉక్కు గురించి చాలా మంది పోరాడారు. అందులో స్టూడెంట్స్ 32 మంది స్టూడెంట్స్ మరణించారు. అలాగే 60 మంది ఎంపీలు రాజీనామా చేశారు. రైతులు 32,000 ఎకరాలని భూమిని ఇచ్చారు. ఇలా ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళందరూ చేసిన త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆపడానికి ఈరోజు నిరాహార దీక్ష చేస్తాం. అయినా కానీ కుదరకపోతే ఇంకా పెద్ద ఎత్తున భారీగా చేస్తామని. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించేటటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణను ఆఫ్ చేయాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే కోరుకుంటా ఉన్నాం, మీరు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ రాష్ట్రానికి ఈ విశాఖ ఉక్కు అనేది గుండె లాంటిది. ఇప్పటికే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు. సుమారుగా సంవత్సరానికి లక్షలాది సంఖ్యలో విద్యార్థులు మరి డిగ్రీ పట్టాలు కానీ, సాంకేతిక విద్య అయినటువంటి ఇంజనీరింగ్ పట్టాలు కానీ పట్టుకొని బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేనటువంటి స్థితిలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే ఈ దేశం చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇది.
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 4200 మంది ఒప్పంద కార్మికులను తొలగించడంతో బాధితులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టారు. అలాగే ఈడీ వర్క్స్ భవనాన్ని ఒప్పంద కార్మికులు ముట్టడించారు. కుటుంబాలతో కలిసి ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. దీంతో ఇక్కడ భారీగా పోలీసులు, సిఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానం నుంచి తాను ఎమ్మెల్సీగా పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ పెద్దలు కోరినట్లు మాజీ మంత్రి ఆలపాటి రాసా తెలిపారు. తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసేలా గత 5 ఏళ్లు జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తప్పు చేసి ఇప్పుడు అసత్యాన్ని ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నేటి ప్రభుత్వం యొక్క పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా పనిచేస్తుంది, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి, గాడి తెప్పి, ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసి, వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసిన దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని గూడుకుంటూ అందరికీ సకాలంలో జీతభత్యాలు చెల్లించుకుంటూ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ పెన్షన్ 1వ తారీఖు కల్లా టంచనుగా 98% పూర్తి చేసుకునేలాగా పెన్షన్ ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం. 100 రోజుల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనే భావన ఈ రోజున ప్రజలకు కలిగేలాగా పాలన చేసినటువంటి నాయకత్వం. ఈ రకమైనటువంటి ప్రతి అంశంలో కూడా, ఆఖరికి దేవుడి విషయంలో కూడా, దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నించినటువంటి దొంగలు వైసీపీ పార్టీ వారు. ఏది దోచుకోలేదు అంటే ఆఖరికి దేవుణ్ణి కూడా దోచుకోవడానికి వెనకాడలేదు. నువ్వు ఏ అంశంలో ఒక సామాన్యుడి దగ్గర నుంచి చదువుకున్న వారి వరకు, ఒక మహిళ దగ్గర నుంచి ఒక వృద్ధుడి వరకు ఎవరికి న్యాయం చేసావు? మాట్లాడితే 2,75,000 కోట్లు నేను పంచాను, 2,75,000 కోట్లు పంచానన్నావు. 2,75,000 కోట్లు పంచావు, కానీ మిగతా 19 లక్షల కోట్లు మాత్రం దోచుకున్నావు అని చెప్పాలనేది నా ఉద్దేశం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మోకాలు అడ్డం పెట్టాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తే నీ మోచెప్ప పైలిద్దే తప్పితే ఆ మేరు నగధీరుడికి జరిగే నష్టం ఏం లేదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఈ రోజున నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈరోజు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను అందరినీ కూడా. ఎందుకంటే ఇందులో వివిధ రకాలైనటువంటి పట్టభద్రులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, యూనియన్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. అసలు కమిషన్లు మా మీద మేము వేసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మేమే. మా సత్యలతని నిరూపించుకోవడానికి మా మీద మేము కమిషన్ వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రెండోది, వాళ్ళు ప్రభుత్వంలో ఉండి మా మీద కమిషన్లు వేసినవి కూడా ఉన్నాయి. ఆ కమిషన్లో కూడా ఏమీ రుజువు కావట్లేదని విత్డ్రా చేసుకున్నాం. ఇవాళ మేము సిట్ వేస్తే సిట్కి ఒక ప్రతిపత్తి ఉంది. దాంట్లో ఎవరు జోక్యం చేసుకున్నట్టు కానీ గతంలో పాలన అనుభవంలో కానీ వీళ్ళ పాలనలో కామెర్లు వచ్చినాడికి అంతా కూడా పచ్చగా ఉంటుందంట. ఆ రకమైనటువంటి ఆలోచనలతో మీ సిట్ అంటే మీరేసిన సిట్లు అన్నట్టండి. తిరుపతి లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి లడ్డు వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని, తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ వేశారు. 740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని, కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. జూలై నెలలో నివేదిక వస్తే సెప్టెంబర్లో దీని గురించి మాట్లాడారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ప్రజల్లో, భక్తుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని 21వ వార్డు క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో దేవుని రాజ్య సువార్త సభ నిర్వహిస్తున్నట్టు దేవుని సేవకులు, క్రీస్తు సంఘ సువార్తికులు రొక్కాల నాగబుజ్జి తెలిపారు. క్రీస్తు సంఘం ఆవరణలో దేవుని రాజ్య సువార్త సభల పోస్టర్లను మంగళవారం రొక్కాల నాగబుజ్జి, గెడ్డం ఆనంద్ కుమార్, ఏ రాజేంద్రరావులు ఆవిష్కరించారు. దేవుని రాజ్య సువార్త సభకు పాలకొల్లుకు చెందిన ముఖ్య ప్రసంగికులుగా డాక్టర్ ఎస్ ఎబినేజర్ పాల్గొని దేవుని బోధనలు ప్రకటిస్తారని గెడ్డం ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని క్రైస్తవులంతా హాజరు కావాలని ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం 21వ వార్డు స్థానిక క్రీస్తు సంఘం వారు నిర్వహించు 3వ వార్షికోత్సవ దేవుని రాజ్య సభకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా పాలకొల్లు క్రీస్తు సంఘ సేవకులు సహోదరులు డాక్టర్ ఎస్ ఎబ్రేజర్ గారు దేవుని వాక్యాన్ని బోధించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మరి అంశముగా సంఘ క్షేమాభివృద్ధి అనే అంశాన్ని గురించి దేవుని సేవకులు బోధించబోతున్నారు. కావున
స్థానిక సంఘాలతో సేవకులు సహోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్పొంది మరి దేవుని యొక్క దీవెనాశీస్సులు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, వినండి, సత్యాన్ని గ్రహించండి. ఈ కార్యక్రమాన్ని 2వ తారీఖు అక్టోబర్ నెల 2024 అనగా బుధవారం ఉదయం 10 గంటలకు ముప్పత్తిపాడు బట్టల షాపు దగ్గర ఆదిత్య కాలేజ్ కింద మొదటి అంతస్తులో 21వ వార్డు క్రీస్తు సంఘములో ఆవరణములో నిర్వహించబోతుండగా మరి సహోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీర్వాదములు దీవెనలు పొందాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆహ్వానించే వారు స్థానిక 21వ వార్డు క్రీస్తు సంఘ సువార్థికులు సహోదరులు రొక్కాల నాగబుజ్జి గారు మరియు స్థానిక సంఘ సభ్యులు. మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. మీటింగ్ మధ్యాహ్నం ప్రేమ విందు కలదు. మరి దయచేసి అందరూ రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దారిదోపిడీకి పాల్పడుతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్న 7గురిని అరెస్టు చేసినట్టు నర్సాపురం డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం టోల్ ప్లాజా వద్ద రాత్రి దారిదోపిడీకి పాల్పడిన 7గురిని అరెస్టు చేసి వారి నుంచి 1,70,000 రూపాయల నగదు, 2 బైకులు, 10 విదేశీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోనసీమ జిల్లాకు చెందిన రాపాక చంద్రరావు విదేశీ వస్తువులు కొనుగోలు చేసి విక్రయిస్తూ ఉంటాడు. ఇదే వ్యాపారం చేస్తున్న వెంకట్రెడ్డి, మాణిక్యాలరావులు ఇద్దరూ కలిసి చంద్రరావు వ్యాపారాన్ని దెబ్బతీయాలని కుట్రతో దోపిడీకి స్కెచ్ వేసినట్టు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నర్సాపురం లాడ్జిలో దాక్కున్న 2 నిందితులతో పాటు వీరికి సహకరించిన మరో 5గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. 30వ తారీఖు సోమవారం ఉదయాన్న నేరం జరిగింది. మొగల్తూరు ఈఎస్ లిమిట్స్ లో రాపాక చంద్రరావు అనే అతను కూడా సెగ్నేటిపల్లి ఒరిజినల్ గా అతను వ్యాపార రీత్యా ఉన్నటువంటి స్ట్రగుల్స్ వల్ల కలిదిండి, కృష్ణా జిల్లా కలిదిండి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ కూడా ఇతను కూడా గల్ఫ్లోకి వెళ్ళి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు, సరుకులు, సెంట్ బాటిల్స్, కళ్ళదోళ్లు, ఇంకా వస్తువులన్నీ కూడా తక్కువగా కొనుక్కుని బయటకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటాడు. అలాగే వాళ్ళ దగ్గర ఏదైనా కరెన్సీ ఉంటే కూడా కరెన్సీ లీగల్గా ఉన్నటువంటి వాళ్ళకి తీసుకెళ్లి అమ్ముతాడు. ఈ రకంగా వ్యాపారం సాగిస్తుంటే అదే వ్యాపారం చేస్తున్నటువంటి మేడిద వెంకటరెడ్డి, జవాది మాలికా బాబు సేమ్ బిజినెస్ అన్నమాట. వీళ్ళకి కూడా వాళ్ళిద్దరికి ఇతను చేస్తున్న వ్యాపారం వల్ల వాళ్ళకు కొంచెం అడ్డు తగులుతున్నాడని, వ్యాపారంలో ఉన్న లావాదేవీల వల్ల ఇతన్ని ఏదైనా చేయాలని ట్రాప్ చేసి ఇక్కడికి వచ్చేటట్టుగా గంటారాజు అనే ఆసామి ద్వారా మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము తక్కువగా అమ్ముతామని చెప్పి పిలిపించడం జరిగింది. దాని మీద అతను 2 లక్షలు క్యాష్ అప్పు తీసుకుని వచ్చి, అంటే అతను కూడా పెద్ద రిచ్ ఏం కాదు, అప్పులు చేసుకుని తెచ్చుకుని మళ్ళీ ఇవన్నీ వ్యాపారం చేసి తీర్చుకుని అన్ని ఏదో మార్జిన్ మిగిలిచేటట్టుగా చూసుకుంటాడు. 2 లక్షలు క్యాష్ తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి రాజుగారి తోట దగ్గరికి రమ్మని చెప్పారు. వచ్చేతలకి వీళ్ళు అప్పటికే పురమాయించుకున్నటువంటి 3గురిని ప్రత్యేకంగా పురమాయించారు. ఆకుల ప్రభుతేజ, సాధనాల మణికంఠ సూర్యతేజ, బయ్యా హింసాగర్ 3 కుర్రాళ్ళని అతన్ని కొట్టి డబ్బులు లాక్కుని వెళ్ళేటట్టుగా సెటప్ చేశారు. ఒకవేళ అది మిస్ అయితే వీళ్ళు 4-5 వీళ్ళు వేరే ఉన్నారు. వీళ్ళంతా ప్లాన్ వేసుకుని చక్కగా ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేశారు. అతను కొట్టడం, ముఖం మీద కొడుతూ ఉంటే అతను దెబ్బలు తగిలి బ్లడ్ బ్లీడింగ్ ఇంజరీస్ అయినాయి. అతన్ని కొట్టి డబ్బులు లాక్కుని వెళ్ళిపోవడం. అతని రిపోర్ట్లు అవి తీసుకుని కేసు కట్టే బాధ్యతలని స్టేషన్లో ఎస్ఐ గారు వాళ్ళు వెంటనే స్పందించడం జరిగింది. జరగడమే కాకుండా ఈ కేసులో చాలా స్పీడ్గా అనుమానితులు ఎవరైతే ఉండొచ్చు అని ఇతన్ని ఎప్పుడైతే కంప్లైంట్ని రాపాక చంద్రరావుని విచారణ చేశామో అతను చెప్పడం జరిగింది. దాని మీద నేటిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అనుమానితులు ఇళ్ళకెళ్తే వాళ్ళు అక్కడ దొరకలేదు. వాళ్ళందరినీ ఎక్కడున్నారు ఏంటి అని బంధువులందరితో మాట్లాడిస్తే నర్సాపురంలో లాడ్జి తీసుకుని హాయిగా ముందు పార్టీ అన్ని చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు. లక్కీగా మనకి మొత్తం 7గురు కూడా దొరకడం జరిగింది. అయితే కొంత డబ్బు ఖర్చు పెట్టారు. 2 లక్షల్లో 1,70,000 మనం రికవరీ చేయగలిగాం. 1,70,000 నగదు దొరికింది. అలాగే నేరానికి ఉపయోగించినటువంటి 2 మోటార్ సైకిళ్లు, అలాగే ఫారిన్ కరెన్సీ రియాల్స్ నోట్లు ఒక 10 రికవరీ చేయడం జరిగింది. విధంగా ప్లాంట్ గా 7గురు ముద్దాయిలు అయ్యారు. వీళ్ళందరినీ కూడా నేరం జరిగిన తర్వాత 24 గంటలలోపే సెక్యూర్ చేయటం, వెంటనే దర్యాప్తు చేయటం వల్ల నగదు ఖర్చు కాకుండా ఎక్కువ మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.